రైతులకు మిగిలేదే ఉంది అధ్యక్ష, మీరు ఇచ్చిందే ఉంది. 2025 వానాకాలం రైతు భరోసా కింద 8,744 కోట్లు ఇచ్చామన్నారు. ఈ సీజన్ రైతు బంధు పడ్డదా అధ్యక్ష? ఎన్ని ముద్దట్లు పెడుతున్నారు అధ్యక్ష? ఎంతెంత దూరం జానడే దూరం అన్నట్టు జరుగుతూనే ఉంది అధ్యక్ష రైతు బంధు, మన రైతు భరోసా మద్దతు. ఇక పంట రుణమాఫీ విజయవంతంగా అమలు చేసామన్నారు. ఎంతోమందికి రుణమాఫీ కాక చెప్పులు అరిగేటట్టు తిరుగుతూనే ఉన్నారు అధ్యక్ష. మనకు తెలిసి కనీసం 60 లక్షల పైన కదా రైతులు ఉన్నది, అందులో 50 లక్షల మంది కన్నా అప్పు ఉంటుంది. ఇక్కడ గవర్నర్ ప్రసంగంలో 25 లక్షల మంది అని వాళ్ళే చెప్పారు అధ్యక్ష. అంటే సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదని పరోక్షంగా ఒప్పుకున్నట్టే. గౌరవ సభ్యులకి రాష్ట్ర ప్రజలకు మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం పంట రుణాలు అంటే 2-3 రకాలు ఉంటాయి అధ్యక్ష. పంట రుణాలు ఉంటాయి, దీర్ఘకాలిక రుణాలు ఉంటాయి, కమర్షియల్ లోన్స్ ఉంటాయి, నాన్ అగ్రికల్చర్ లోన్స్ కూడా ఉంటాయి. మేము 2 లక్షల రూపు అప్పు ఉన్నటువంటి రైతుల యొక్క రుణం అంతా కూడా మాఫీ చేస్తామని చెప్పాం. 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతాంగం యొక్క అప్పు అంతా తీరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రుణమాఫీ చేసినటువంటి సందర్భాలు లేవు. ఒకే ఒకసారి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో కేంద్రం చేస్తే దేశం మొత్తానికి 70,000 కోట్లు చేశారు. ఇదే చిన్న రాష్ట్రం మొట్టమొదటి సంవత్సర కాలంలోనే 2 లక్షల లోపు ఉన్నటువంటి 25 లక్షల రైతాంగానికి 21,000 రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. అది దేశపతి గారికి కూడా తెలుసు అధ్యక్ష. గత 10 సంవత్సరాల్లో రుణమాఫీ ఏ రకంగా జరిగింది, ఏ రకంగా రైతులు ఇబ్బంది పడ్డారు. 4 కితాలుగా ఇస్తే వడ్డీకే సరిపోయిందని చెప్పి రైతులు రుణఘోషకే మనం ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చున్నాం. అదేవిధంగా రైతు భరోసాకి సంబంధించి కూడా ఎన్నికల ముందు ఆగిపోయినటువంటి రైతు భరోసాతో పాటు 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం అధ్యక్ష. మళ్ళీ రేపు మీకు అవకాశం ఉంటే, మీకు కుదిరితే 22వ తారీఖున రాండి అధ్యక్ష. 70 లక్షల మంది రైతులకి ఒకే రోజు రైతు భరోసాల ఖాతాల్లోకి వేసే బాధ్యత ఈ ప్రభుత్వం ఉందని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. అందుకని ఏ ప్రభుత్వం చేయలేనటువంటి పని ఈ ప్రభుత్వం చేస్తున్నందుకు కనీసం అభినందించకపోయినా మీరు దాన్ని ఆక్షేపిస్తే మీకు గతంలో చేసినటువంటి పాపాలు వెంటాడుతుంటాయి, భవిష్యత్తులో కూడా వెంటాడతాయి. కాబట్టి జరిగినట్టు చెప్పండి, జరగకపోతే మేము సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తాం. దేశపతి గారు. అధ్యక్ష, 2 సీజన్ల డబ్బులు అయితే వేయలే కదా అధ్యక్ష, 3వ సీజన్ వేయాల్సింది. మీరు కంటిన్యూ చేయండి. మరి ఆ బకాయిలు కూడా ఇస్తారా అధ్యక్ష? తర్వాత అది పంట పెట్టుబడి పథకం అధ్యక్ష. ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అంటే ఎట్లా అధ్యక్ష? అది పెట్టుబడి, విత్తనాలు వేసే సమయానికి, ఎరువులు చల్లే సమయానికి ఇవ్వాలి కదా. ఆ స్పిరిట్ కాపాడమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మరొక మాట కూడా అధ్యక్ష, మార్పు అని అన్నారు అధ్యక్ష. వాళ్ళు మొదట చేసిన ఎన్నికల వాగ్దానం ఏమిటి అధ్యక్ష? 18 నుంచి డేట్స్ చూసుకోండి. 5 నెలల లోపల 5 సార్లు 5 నెలలు వేశారు. నేను ఆ ప్రభుత్వంలో ఉన్న కొద్ది రోజులు, ఆ పార్టీలో కూడా ఉన్నా. ఆ నాయకుడు చేసినటువంటి పథకంలో రూపకల్పనలో నేను కూడా భాగస్వామిని. కానీ మీరు గత ప్రభుత్వంలో డేట్స్ చూసుకోండి. ఏది కూడా ప్రతి యాసంగి వానాకాలంలో 5 నెలల పైబడే. మీకు ఇప్పుడే కాపీ పంపిస్తా. 18, 19లో ఎప్పుడు వేశారు, 20, 21లో ఎప్పుడు వేశారు, 22, 23లో ఎప్పుడు వేశారు. 5 నెలల కాలం మే దాకా జరిగింది. మే దాకా వేసినటువంటి కాలాలు ఉన్నాయి మొత్తం ప్రతి సంవత్సరం. దానికి పంట పెట్టుబడే. కాబట్టి ఆ ప్రభుత్వానికంటే మెరుగ్గా వేస్తున్నాం, దానికి ఆనందించండి అని చెప్పి విజ్ఞప్తి. దేశపతి గారు. సార్, రైతులు వింటున్నారు అధ్యక్ష, చూస్తున్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కేటగారికల్గా చెప్పినారు అధ్యక్ష, మేము కౌలు రైతుకి తర్వాత భూ యజమాని అయినటువంటి రైతుకి ఇద్దరికీ కూడా రైతు భరోసా అందిస్తామని చెప్పినారు అధ్యక్ష. మార్పు అంటే ఏమనుకుంటాం అధ్యక్ష? మాట మారుస్తారని అనుకోము అధ్యక్ష.
మాట మార్చారు అధ్యక్ష. గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రి గారు కౌలు రైతుకి ఇవ్వటం కుదరదు అని చెప్పినారు అధ్యక్ష. అప్పుడు కేసీఆర్ గారు కూడా అదే మాట చెప్తే దాన్ని తప్పుపట్టినారు అధ్యక్ష. ఎందుకు ఇవ్వరు అని నిలదీసినారు అధ్యక్ష. మరి ఇప్పుడు మాట మార్చేసినారు అధ్యక్ష. కనుక మార్పు అంటే మాటలు మార్చడం కాకూడదు, జీవితాలు మార్చడం కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. మహాలక్ష్మి పథకం విజయవంతమని 9,222 కోట్ల ఆదాయాన్ని రాసింది అధ్యక్ష. మరి ఆ ఆదాయం మొత్తాన్ని ఆర్టీసీ కట్టినారా అధ్యక్ష? వారు అది తేటతెల్లం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. నెలకు 350 కోట్లు ఆర్టీసీకి విడుదల చేస్తామని చెప్పి అవి చేసిన దాఖలా అయితే కనబడట్లేదు అధ్యక్ష. ఆర్టీసీకి ఇవ్వాల్సిన 2,800 కోట్ల బకాయిల సంగతి ఏమిటి? సంస్థ దివాలా తీస్తుంటే ఉద్యోగుల విలీనం ఆపేస్తే కడుపు పండిన కార్మికులు రోడ్డు మీదకి వస్తున్నారు అధ్యక్ష. ఇవాళ అంటే గవర్నర్ ప్రసంగం ఎట్లుందంటే అధ్యక్ష, ఊపర్ షేర్వాణి అందరు పరిశాని అన్నట్టు. కంక్లూడ్ చేయండి. ప్రసంగంలో మెరుపులు, బయట ఆర్టీసీ కార్మికుల అరుపులు అన్నట్టుగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నాకు చాలా బాధ కలిగించినటువంటి ఒక విషయాన్ని నేను ఇవాళ ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను అధ్యక్ష. దీంట్లో జలయజ్ఞాన్ని చాలా ఆదర్శం చేసి చెప్పారు అధ్యక్ష. ఏంది అధ్యక్ష అది? ధనయజ్ఞం అని ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పినారు అధ్యక్ష. గత సమైక్య రాష్ట్రంలో ఆయన టీడీపీలో ఉన్నప్పుడు అది ధనయజ్ఞం అని చెప్పి ఆయన్నే తన నోటి నిండా చెప్పినాడు అధ్యక్ష. ఇప్పుడు మాత్రం అది వేదమంత్రంలాగా వారికి వినిపిస్తుంది. తెలంగాణ నోట్ల మనుగొట్టి పోతిరెడ్డిపాడు పొక్కలు పెంచి కృష్ణా జలాలను అక్రమంగా తరలించిన పాలన పథకాలు మనకు ఆదర్శమవుతాయా అధ్యక్ష? అధ్యక్ష, ప్రతిసారి నేను ముఖ్యమంత్రి గారు వైఖరి గమనిస్తుంటే అధ్యక్ష, సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులందరూ అంటే నీలం సంజీవ్ రెడ్డి దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దాకా వాళ్ళంతా అభివృద్ధి చేసిన వాళ్ళే అధ్యక్ష, ఒక్క కేసీఆర్ గారు తప్ప. ఇది ముఖ్యమంత్రి గారి వైఖరి అధ్యక్ష. అధ్యక్ష, ఖమ్మంకు వెళ్ళి ఆయన మాట్లాడతారు అధ్యక్ష. గొప్ప పార్టీ, అత్యద్భుతమైనటువంటి పార్టీ, ఒక ఉదాత్తమైన పార్టీ, ఆ పార్టీని లేకుండా చేసిండ్రు తెలంగాణలో. అట్లా లేకుండా చేసినటువంటి ఈ గులాబీ పార్టీ గద్దెలు కూల్చేయండి అని చెప్పి ఆయనకు పిలుపునిచ్చినాడు అధ్యక్ష. వాళ్ళ గద్దర్ పేరిట అవార్డులు ఇస్తున్నారు కదా అధ్యక్ష. గద్దర్ గుండెలో గుండ్లు దించింది ఎవరు అధ్యక్ష? ఏ పార్టీ? ఏ పార్టీ అధ్యక్ష? ఆ రక్తసిక్త చరిత్ర మర్చిపోయినరా? అర్థం కాలేదు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష గద్దరన్న గురించి మొన్న కూడా చాలా మాట్లాడింది అధ్యక్ష. ఎవరు అధ్యక్ష? ఎవరు గద్దరన్న పాట రాసిండు అధ్యక్ష. గద్దరన్న పాట రాసిండు దయాకర్ గారు. ఎడమ చెయ్యిని చీల్చిన తూట ఎత్తు మంది ఎర్ర జెండా. అధ్యక్ష, మీరు నన్ను రెస్క్యూ చేయాలి ప్లీజ్. మీరు ఆర్డర్లో పెట్టాలి, నన్ను రెస్క్యూ చేయాలి. మధు గారు కూర్చోండి. అధ్యక్ష, ఏ రోజు గద్దర్ గురించి దయాకర్ గారు కేసీఆర్ గారు ఒక్క తప్పుడు అధ్యక్ష. సిద్ధాంత విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఎన్నడూ కూడా అమర్యాద చేయలేదు అధ్యక్ష. దయాకర్ గారు ఒక సంఘటనని చిలవల ప్రయోగం చేశారు అధ్యక్ష, అది వేరే విషయం. అధ్యక్ష, అధ్యక్ష, ఎడమ చెయ్యిని చీల్చిన తూట ఎత్తు మంది ఎర్ర జెండా, కిడ్నీ పంటి పోయిన తూట మీటు మంది కిన్నరనేమో, వెన్నముకల ఉన్న తూటమ్మో. విను దయాకర్ సార్, విను గద్దర్ గారి పాట విను. వెన్నముకల ఉన్న తూటమ్మో పాడుదమందో కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. అధ్యక్ష, వారికి ఎందుకో వినబుద్ధి. బషీర్బాగ్ లో అమాయక రైతుల నెత్తుటి మడుగులు సృష్టించిన క్రూరత్వాన్ని, తెలంగాణ చెరువుల్ని విధ్వంసం చేసిన వాళ్ళు గొప్పవాళ్ళట, పునర్నిర్మాణం చేసి పునరుజ్జీవింపజేసిన వాళ్ళేమో దుర్మార్గులట, కరెంటు కోతలతో రైతుల్ని చంపిన వాళ్ళేమో గొప్పవాళ్ళట, వాళ్ళ గద్దెలు ఉండాలట, 24 గంటల కరెంట్ ఇచ్చే స్థాయికి తెలంగాణను తీసుకుపోయిన వాళ్ళ గద్దెలేమో ఉండద్దట. ఎవరి మాట మాట్లాడుతున్నారు? తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాలరాచి రాష్ట్ర సాధనను అడుగడుగుడు అడ్డుకున్న పార్టీ తెలంగాణలో లేకుండా పోయిందని శోకముద్రలోకి వెళ్తున్నారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. ఆయన తెలంగాణ బిడ్డనా ఇంకెవరి ప్రతినిధో ఆయన తెలుసుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష కూర్చోండి. అధ్యక్ష
అధ్యక్ష దయాకర్ గారు. నేను తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతుంటే దయాకర్ గారు నాకు ఎందుకు అడ్డు తగులుతున్నారు? Please, దయాకర్ గారు, please, దయాకర్ గారు మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారు? ప్లీజ్ నేను ముగిస్తున్నాను అధ్యక్ష. నేను ముగింపులో ఉన్నాను అధ్యక్ష. సార్ నేను ముగింపులో. దయాకర్ గారు, దయాకర్ గారు, దయాకర్ గారు, ఓ మన్ ఏ సభ్యుడు పడితే ఆ సభ్యుడు అడ్డుకోవడం కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి అధ్యక్ష దయచేసి మీరు కూర్చోండి. అధ్యక్ష తెలంగాణ పోరాట మీరు ఆకాంక్షలను చంపేసి పదే పదే లేవకండి. వారు మాట్లాడిన తర్వాత మీకు అవకాశం ఉంటే మీరు మాట్లాడుతారు. దయచేసి సభలో సభ్యులు మాట్లాడేటప్పుడు అంతరాయం కలిగించకూడదు. ప్లీజ్ వారు ఏం మాట్లాడాలో మీరు నిర్దేశించకూడదు. దయచేసి ప్లీజ్ డౌన్. ఎవరు ఏం మాట్లాడాలో మీరు నిర్దేశించకూడదు. ఇట్ ఇస్ నాట్ యువర్ డ్యూటీ. దయచేసి దయాకర్ గారు, సభలో ఎవరు ఏం మాట్లాడాలో మీరు నిర్దేశించకూడదు. వారు మాట్లాడిన దాని మీద అభ్యంతరం ఉంటే మీకు అవకాశం ఇస్తా, మీరు మాట్లాడుతారు. మీకు మాట్లాడే అవకాశం, మంత్రులు ఉన్నారు ఇంటర్వ్యూన్ కావడానికి, మంత్రులు ఇంటర్వ్యూన్ అయ్యేటప్పుడు వారు అవకాశం ఇస్తున్నాం, వారు మాట్లాడుతున్నారు.